ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందంట. వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులను కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని ఒక నమ్మకం. కాబట్టి ఈ రోజున మనం చేసే కొన్ని పనులకు వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. మనకు ఈసారి ఆగస్టు 4వ తారీఖు రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. అయితే ఈరోజు ఏమేం చేయాలి, చేస్తే దాని వలన ఫలితాలేమిటో ఈ వీడియోలో చూద్దాము. వైదిక శాస్త్రం ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ అమావాస్య తిథి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినది. ఈ అమావాస్య రోజును విష్ణువును పూజిస్తారు. ఆషాఢ అమావాస్య రోజును కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని, వాటి ద్వారా అఖండ రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆషాఢ అమావాస్య రోజున పితృదేవులను స్మరించుకొని వారిని గౌరవించి ఆ రోజు వారికి పితృలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజున నిర్దిష్టమైన ఆచారాలను నిర్వహించడం వల్ల మరణించిన వాళ్ళు శాంతి పొందుతారని, వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు. ఈరోజు వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుష, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను చేతితో ఉంచుకొని తర్పణం చేయాలి. అశ్వత్థ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం. ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యాన్ని, పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట. అలాగే ఉప్పు, పంచదారను కూడా దానం ఇవ్వచ్చు. ఆషాఢ అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు. ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా లేస్తే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంట. ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని మనమే తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అని అంటుంటారు. మరొక విషయం ఏంటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు. అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలా ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దీపారాధన చేయాలి. ఇలా ఎవరితో చేస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు, ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి. అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు మీరు పొందుతారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఇక ఈ మధ్యకాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్లకు నల్లదారం కట్టుకుంటున్నారు. అమావాస్య రోజున ఈ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి. అలా చేయడం వల్ల మీపై నరదృష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు. ఆడవాళ్ళు ఎడమ కాలికి, మగవాళ్ళు కుడి కాలికి కట్టుకోవాలి. చాలా కాలం నుండి డబ్బు సమస్యతో బాధపడుతుంటే గాయత్రి మంత్రం జపించడం ద్వారా డబ్బు సమస్యలు తీరుతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో తీసుకొని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి. లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే తద్వారా మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అమావాస్య రోజున మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తిక్ చిహ్నం రాయండి. మీ బీరువాలో చిన్న లక్ష్మీ కాయిన్ లేదా లక్ష్మీ ఫోటోను ఉంచడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుంది. తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి అమావాస్య రోజున బీరువాలో ఎరుపు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున స్నానం నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అమావాస్య రోజు గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకి ఆహారం తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక చేయకూడనివి పనులు ఏమిటంటే పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. మద్యం, మాంసాన్ని ముట్టడం కానీ, గొడవలు పడడం కానీ చేయకూడదు. ఎవరైనా భిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో అస్సలు పంపించకూడదు.